హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. సో ఇది వరలక్ష్మి వ్రతంలో చేసిన మినీ వ్లాగ్ అనమాట. సో నేను మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టుకొని కొంచెం ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా వాయనం తీసుకుందామని చెప్పేసి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో ఇక్కడ నాకు దగ్గరలోనే ఉంటారనమాట. రీసెంట్గా నేను షిఫ్ట్ అయ్యానని చెప్పేసి ముందు వీడియోలో చెప్పాను కదా. సో ఇది ఆ ముందు ఉన్న హౌస్ దగ్గర అనమాట. అన్నయ్య వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వదిన నన్ను ఇన్వైట్ చేసింది. వదిన కూడా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేశారనమాట. సో వదిన చాలా చక్కగా చేశారు. అంటే తను స్వయంగా అమ్మవారిని రెడీ చేసి అన్ని చక్కగా డెకరేషన్ అంతా తనే రెడీ చేశారనమాట. తనకి ఇలా డెకరేట్ చేయడం అనేది, పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఓపిక్గా చేస్తారు. నేనైతే అంత ఓపిక్గా చెయ్యనేమో. సో తనైతే చాలా చక్కగా చేస్తారనమాట. చూసారా మా బుడ్డది హాఫ్ శారీలో ఎంత క్యూట్గా ఉందో, చాలా సపోర్ట్ చేస్తుంది మంచిగా. సో తను ఇంకా మేమిద్దరం వెళ్ళాము. నేను మా వారైతే వెళ్ళాము. ఇంటి దగ్గర అత్తయ్యనైతే పెట్టేసేయాలన్నమాట. సో నేను కూడా పూజ చేస్తున్నాను కాబట్టి డోర్ లాక్ చేయకూడదు అనేసి అత్తయ్యనైతే పెట్టేసి మేమైతే వెళ్ళాము ఫస్ట్ నేను ఆడపడుచుని రావాలి అని చెప్పేసి అన్నారనమాట. సో ఫస్ట్ నేనైతే వాయనం తీసుకోవడానికి వెళ్ళాను. సో అలాగే వాయనం తీసేసుకున్నాను. సో చూసారా ఎంత చక్కగా రెడీ చేశారో మా వదిన. సో కంప్లీట్ తనే చేసింది అనమాట డెకరేషన్ అంతా. సో 1 డే బిఫోరే అన్నీ తెచ్చుకోవడం జరిగింది. సో ఆ రోజు ముందు రోజు పెద్ద బాన్ వచ్చింది, అయినా కూడా తను ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా మంచిగా రెడీ చేసింది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి నేను తీసుకొని మా ఇంటికైతే వచ్చేసాను. సో అమ్మని, అలాగే పాపని, అలాగే వదిన్ని, వీళ్ళ ముగ్గురిని అయితే ఇన్వైట్ చేశారనమాట. వీళ్ళ ముగ్గురికి నేను వాయనం ఇద్దామని చెప్పేసి. సో ఫస్ట్ టైం అండి పెళ్ళైన తర్వాత వీళ్ళకి నేను ఇలా వాయనం ఇవ్వడం కానీ, నేను పూజ చేసుకోవడం కానీ, అలా వదిన నాకు వాయనం ఇవ్వడం కానీ, నార్మల్గా ఇస్తూ ఉంటాం కానీ ఇలా పూజ చేసుకొని ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇద్దరిమి. సో అందుకే నాకు స్పెషల్గా ఉండాలని చెప్పేసి నేను అందరికీ శారీస్ అయితే పెట్టాను. పాపకు మాత్రం డ్రెస్ పెట్టాను అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే పాపకి ఇద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసాం, కానీ అనుకోని పరిస్థితుల్లో రావడం జరగలేదన్నమాట. సో అందుకనేసి ఇయర్ ఎలాగైనా చేయాలి అని చెప్పేసి లేట్ అయినా కూడా ఇలా కంప్లీట్గా చిన్నగా అయితే పూజ చేసుకున్నాము. ఆ రోజు అయితే ముందు 2 days ముందు అయితే మా డాడీ అలాగే మా తాతయ్య కూడా వచ్చారనమాట. సో తాతయ్య కూడా ఇంటికి వచ్చారు. సో తాతయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. సో చూసారా మా బుజ్జి తల్లి ఎంత చక్కగా పసుపు రాయించుకునిందో, అలాగే మా ఇద్దరికి బ్లెస్సింగ్స్ కూడా అంత చక్కగా ఇచ్చింది. చాలా క్యూట్గా తీసుకునిందండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా అంటే చాలా స్పెషల్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.